ఇప్పుడు మనం ఆన్లైన్లో ఈసీ ఎలా చూడడమో నేర్చుకుందాం. ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఏదైనా ల్యాండ్ కొనాలన్నప్పుడు, ఏదైనా ఇల్లు కొనాలన్నప్పుడు లాస్ట్ 12 ఇయర్స్ ఆ ల్యాండ్ ఎవరెవరి పేరు మీద ఉంది, ఎలా ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది అనేది తెలిపేది ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. చాలామందికి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ అనే విషయం చాలామందికి తెలియదు. మనీ పీపుల్ డోంట్ నో హౌ టు సీ ద ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఆన్లైన్. So now I will explain how to see it. As I don't know the exact website name, so first మనం గూగుల్కి వెళ్దాము. Let us go to Google. గూగుల్కి వెళ్ళి అక్కడ మనం సెర్చ్ చేద్దాం. We will search on the Google టర్బర్. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్లో ఈసీ చూడము ప్రొసీజర్ సేమ్ అండి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలంగాణ స్టేట్. తెలంగాణ, మీరు గూగుల్లో తెలంగాణ ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ అని టైప్ చేయగానే జస్ట్ క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ ఆన్ ద తెలంగాణ రిజిస్ట్రేషన్ ఫామ్. హియర్ ఇట్ ఈస్ దేర్. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఇట్, మనము తెలంగాణ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి, తెలంగాణ రిజిస్ట్రేషన్ వెబ్సైట్. సో అందులో రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ న్యూలో ఎన్కంబరెన్స్ సెర్చ్ ఇస్ దేర్. సో క్లిక్ ఆన్ దిస్. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఒక విండో ఓపెన్ అవి, అందులో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ గురించి కొంత డీటెయిల్స్ ఉంటాయండి. అందులోకి వెళ్ళి ఎలా చేయాలి, ఏ విధంగా సెర్చ్ చేయాలి అన్న డీటెయిల్స్ ఇక్కడ తెలపడం జరిగింది. సో మీరు దీని మీదకి ఇందులోకి వెళ్ళేసేసి జస్ట్ క్లిక్ ఆన్ ద సబ్మిట్ బటన్. సీ ద ఆల్ ద డీటెయిల్స్, హౌ టు సీ ద హియర్ ఆల్ ద డీటెయిల్స్ ఆర్ గివెన్, హౌ టు సీ ద ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఆన్లైన్. ఓకే, నౌ క్లిక్ ఆన్ ద సబ్మిట్ బటన్. జస్ట్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. దెన్ అనదర్ పేజ్ విల్ బి ఓపెన్. ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుందండి. అందులో మనం ఇక్కడ సెలెక్ట్ క్రైటీరియాకి వెళ్ళి ఫామ్ ఎంట్రీ మీద క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ ఆన్ ద ఫామ్ ఎంట్రీ. బికాస్ ఫామ్ ఎంట్రీ మీద క్లిక్ చేయడం వల్ల ఏంటంటే మనం ఆ ల్యాండ్ ఎవరెవరి పేరు మీద, హౌస్ ఎంతమంది పేరు మీద 1983 నుంచి వస్తుందండి డేటా. ఇది యాక్చువల్గా దీన్ని 1990లో ఆన్లైన్ చేస్తారు. 1983 నుంచి ఉన్న డాక్యుమెంట్లను కూడా స్కాన్ చేసి పెట్టారు. ఇక్కడ మనం ఫస్ట్ ఏ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలండి. సో నేను సెలెక్టింగ్ రంగారెడ్డి డిస్టిక్. ఇది అప్లికెంట్ నేమ్ ఆప్షనల్, మనం ఇచ్చిన ఇవ్వకుండా నడుస్తుంది. దిస్ ఈజ్ అన్ ఆప్షనల్. హియర్ వీ నీడ్ టు ఎంటర్ ద ప్లాట్ నెంబర్. ఇఫ్ ఇట్ ఈస్ ఏ హౌస్ ఆర్ ఫ్లాట్ ఆర్ అపార్ట్మెంట్, హియర్ వీ నీడ్ టు ఎంటర్ ద ఫ్లాట్ అండి, హౌస్ నెంబరు, లేదంటే వార్డు, విలేజ్. ఆ తర్వాత ఇవి అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ కంపల్సరీ మ్యాండేటరీ అండి ఇవి ఇవ్వడం. ఒకవేళ సపోజ్ హౌస్ ఉందనుకోండి, హౌస్ డీటెయిల్స్ ఇక్కడ ఇస్తాము. సపోజ్ ఇఫ్ దెర్ ఇస్ నాట్ హౌస్, ఇక్కడ మిగతా డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఈవెన్ హౌస్ ఉన్నా కానీ ఇక్కడ మాత్రం కంపల్సరీ డీటెయిల్స్ ఇవ్వాలండి. సపోజ్ నేను ఓపెన్ ప్లాట్కి ఇస్తున్నాను అండి, A112, ప్లాట్ నెంబర్ ఈజ్ A112. సర్వే నెంబర్ కంపల్సరీ అండి, ఎనీ వన్ సర్వే నెంబర్. ఇఫ్ దెర్ ఆర్ 4 to 5 సర్వే నెంబర్స్, ఇఫ్ యూ గివ్ వన్ సర్వే నెంబర్ ఇట్ ఈస్ సఫిషియంట్. ఓకే, నేను ఒక సర్వే నెంబర్ ఇస్తున్నాను. ఇక్కడ 4-5 సర్వే నెంబర్లో ఏదైనా ఒక సర్వే నెంబర్ సరిపోతుంది. ఆ ల్యాండ్ ఏ విలేజ్లో ఉంది, వేర్ ఈస్ ద ల్యాండ్, ఇన్ విచ్ విలేజ్ ద ల్యాండ్ ఈస్ దేర్, జస్ట్ ఎంటర్ దట్ విలేజ్ నేమ్, రెవెన్యూ విలేజ్ నేమ్. I am entering my land is in Shamirpet, so I am entering Shamirpet. నెక్స్ట్ బౌండెడ్ బై, ఇది గ్యారంటీగా ఇవ్వాల్సిన అవసరం లేదు, కాకపోతే ఎక్స్టెంట్ ఇస్తే ఏంటంటే మీకు ఎగ్జాక్ట్గా మీకు ఆ ప్లాట్ ఉన్న లొకేషన్ వస్తుంది. ఎక్స్టెంట్ మస్ట్ అండి 324. లేదంటే ఎక్స్టెంట్ ఇవ్వకున్నా కానీ ఆ సర్వే నెంబర్లో ఉన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్స్ అన్నిటిని చూపిస్తుంది. సో అక్కడ ఎక్స్టెన్షన్ ఇచ్చాను. నెక్స్ట్ సెలెక్ట్ SRO. అది ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కిందకి వస్తుందో సెలెక్ట్ చేయాలండి. అది షామీర్పేట విలేజ్, షామీర్పేట సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తుంది. ఇక్కడ జస్ట్ యారోని పైకి కిందకి అనుకుంటే ఇందులో వస్తుందండి. షామీర్పేట సెలెక్ట్ చేశానండి. దాని మీద ఒకసారి డబుల్ క్లిక్ చేయండి.